పాపం మా ఆయన 2 days నేను లేకపోయేసరికి ఏం చేస్తున్నాడో ఏమో. అబ్బాయి ఈ పెళ్లి మీద మనకి ఇంట్రెస్ట్ లేదండి. ముందు లైఫ్లో బాగా సక్సెస్ అవ్వాలి. ఏంటినా అమ్మో ఈ ఇంత హుషారుగా ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ టైంలో? మనం ఎప్పటికీ సింగలే. ముందు కాల్ చేస్తా. ఇంకేంటంటే విశేషాలు? మధ్యలో దీనికాలు ఒకటి చల్. మీరు చెప్పండి. నన్ను అది ఇది అంటావా? చెప్తా మీ పని. సరే అండి, రేపు మార్నింగ్ చేస్తా. చల్, నేను హ్యాపీగా ఉండో దీనికి అస్సలు ఇష్టం లేదనుకుంటా. ఉండే కాల్ చేస్తున్నా. ఏం బుజ్జి కాల్ చేసావు? సారీ మా, ఫుల్ టైర్డ్లో ఉన్నా. ఫుల్ వర్క్ ఉంది ఈరోజు ఆఫీస్లో. సరే మరి మార్నింగ్ చేస్తా. గుడ్ నైట్. మా తప్పించుకున్నాను రా బాబు. అమ్మా ఈ టైంలో ఎవరు? ఏంటి బుజ్జి ఎప్పుడొచ్చావు? ఏంటి సడన్ సర్ప్రైజ్? హో అవునా? సర్ప్రైజింగ్గా ఉందా లేకుంటే ఎందుకు వచ్చిందిరా బాబు అని తిట్టుకుంటున్నావా? నేను ఎందుకు అలా అనుకుంటా బంగారం. సరే సర్లే, ముందు లోపలికి పదండి. టైంకి వచ్చిందిరా బాబు ఇది. బుజ్జి ఏమైనా తిన్నావా? ఏంటి పలకదేంది ఇది? ఇక్కడెక్కడో పప్పు గుత్తి పెట్టానే, కనపడట్లేదు. అయ్యో వచ్చి రాగానే వంటలు స్టార్ట్ చేసినావా? పరుగు కూడా కనపడట్లేదే, ఎక్కడ పెట్టాను? ఇప్పుడు ఎందుకు బంగారం, రేపు మార్నింగ్ లేవగానే నేను ఉడుస్తా కదా. నాకు కూడా కనిపిస్తలేదే. అబ్బా ఇప్పుడు వంట వద్దంటున్నా కదా, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు ఎతుకుతున్నావు? ఉండండి, మీకు ఒక వీడియో చూపిస్తా. అది చూసిన తర్వాత ఇవన్నీ ఎతకడంలో న్యాయం ఉందో లేదో మీరే చెప్పండి, సరేనా? ఏ చూపి, ఎవడి అచ్చ అలాగే ఉన్నాడు? అక్కడ ఉన్నది మీరే. కూరని నీ మాట్లాడినంత వీడియో తీసిందే, మొత్తం ఏం చేసింది అనుకుంటా. చీచి, వాడు నా ఫ్రెండ్ ఫోన్ చేసి మాట్లాడుతున్నాలేమో. కాళ్ళ మీద పడ్డా కూడా క్షమించదే, ఏం చేద్దాం? ఏంటి ఇది మధ్యలో వచ్చిందా లేకుంటే స్టార్టింగ్ లోనే వచ్చిందా అని ఆలోచిస్తున్నారా? అంటే అది ఫీల్ అవ్వకండి. మీరు సింగిల్ అని ఎవరితోనో సిగ్గుపడకుండా మాట్లాడుతున్నారు కదా, అప్పుడే వచ్చేయాలండి. సర్లే బుజ్జి, నాకు నిద్ర వస్తుంది. రేపు ఏమేమి పని చేయాలో లిస్ట్ రాసి పెట్టు, రేపు మార్నింగ్ వచ్చి చేసుకుంటా. బాయ్. ఎవరి కొత్త నెంబరు? హలో ఎవరు? అజయేనా మాట్లాడేది? అమ్మో ఆడుగొంతు, దేని తెలిస్తే మళ్ళీ పప్పు గుద్దిస్తుందేమో. ఓయ్ నీకే కాల్. వస్తున్నా. హలో ఎవరు? నేనేనే అశ్వినిని. ఓ నువ్వా, చెప్పే. ఏంది, ఎలా ఉన్నావు? ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్? చాలా హ్యాపీగా ఉన్నా. ఇంట్లో అన్ని కొనేసాడా మీ ఆయన? ఎప్పుడో. నీ పని బాగుంది. మా ఆయన ఉన్నాడు, ఒక టీవీ లేదు, గోడకి ఏసీ లేదు. అడగలేదా నువ్వు? ఎన్నిసార్లు అడిగినా డబ్బులు మిగలట్లేదు అంటున్నాడే. నువ్వు గ్రేటే, అన్ని ఉన్నోనే లవ్ చేసావి. ఏమీ లేనప్పటి నుంచే మా లవ్ స్టార్ట్ అయ్యింది. ఏమున్నా లేకున్నా మా ఆయన తప్ప నాకు వేరే లోకం లేదు. సరే ఉంటానే, రేపు చేస్తా. బుజ్జి చెప్పు. పడిపోయానే. అమ్మ ఎక్కడ? కింద పడ్డం కాదే, ప్రేమలో. అనుకున్నా, నాకు ముందే తెలుసు మీరు సెకండ్ సెటప్ పెట్టబోతున్నారని. ఏచి అది కాదు, నేను అన్నావుగా మా ఆయన తప్ప నాకు వేరే లోకం లేరు అని, అందుకే ఫిదా అయిపోయినా. అదే అంటున్నా. అవునా? ఫ్రెండ్ అని అంటున్నారు కదా, అది ఎవరు బయట పడిన అప్పుడు చెప్తాను ఈ పని. నోట్ ఫోన్. హలో. పోండి, సీక్రెట్లు కదా. చెప్పు హరి, కాల్ చేసినావు? మా అక్కకు నోట్లు నాలుగున్నాయి. ఎవరైనా ఒక మాట అంటే తిరిగి చనలేవు. కొంచెం నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి మరి. ఇంకా బావా? దీనికి నోరు లేదా? ఏమండి ఎంతసేపు అలా మాట్లాడుకుంటూ కూర్చుంటారు? వచ్చి నాకు వంటలు హెల్ప్ చేద్దరు అని రండి. అది ఒరిజినల్. నా ఎక్స్కి ఇన్స్టాగ్రామ్ అక్కడ ఉంటుందా? ఒకసారి చెక్ చేద్దాం. ఊరిని ఈ అబ్బీలు ఇన్స్టాలు వాడేవాళ్ళంటే నాకు అసహ్యం అంటది. ఇది కూడా స్టార్ట్ చేసిందా? ఒకసారి డీపీ చూద్దాం. దీని ప్రొఫైల్ కాపీ చేసుకొని వెబ్సైట్లో ట్రై చేద్దాం. ఎవరి డీపీ చూడాలని తెగ ఆత్రపడుతున్నారు. వీళ్ళు నా చిన్నప్పుడు క్లాస్మేట్లే, అందుకే వాడు డీపీ చూద్దామని చెప్పి చూస్తుంటే వాడు అకౌంట్ ఏమో ప్రైవేట్లో ఉంది, అందుకే వెబ్సైట్లో సెర్చ్ చేస్తున్నా. అదంతా ఎందుకు, ఇన్స్టాగ్రామ్లో డీపీ డైరెక్ట్గా చూడొచ్చు కదా. కొత్త అప్డేటా? కాదు, ఎప్పటి నుంచో ఉంది. మీరు ఎప్పుడెప్పుడు నన్ను అప్డేట్ చేయాలని చూస్తారు కానీ ఈ అప్డేట్ గురించి మీకేం తెలుస్తుంది లేండి. ఏది మీ క్లాస్మేట్, నేను కూడా చూస్తా, ఇవ్వండి. అమ్మో ఎవరి అమ్మాయి? నేను అనుకున్నట్టే మీరు సెకండ్ సెటప్ పెట్టారు కదూ. నా ఎక్స్ జస్ట్ దాన్ని టీవీ చూద్దాం అనుకున్నా అంతే. అంటే నీ ఎక్స్ మళ్ళీ నీ లైఫ్లోకి వచ్చింది కదా, అంటే నన్ను వదిలేసినట్టే కదా. ఇండైరెక్ట్గా మా పుట్టింటికి వెళ్ళిపోమని అంటున్నారు కదా. నేను వెళ్ళిపోతున్నానండి, పోతున్నా. అమ్మో కోపం తెలిపింది ఇది. ఇప్పుడు దీన్ని కూల్ చేయాలంటే చాలా పెద్ద ప్లానింగ్ చేయాలి. నేను పోతా కానీ నా విలువ తెలియదు నాకు. ఓయ్ ఎక్కడికి బయలుదేరినావు? మా పుట్టింటికి. సారీ ఇది ఒక్కసారి ఉండిపోవచ్చు కదా. ఎందుకు? నీ సెకండ్ సెటప్కి వండి పెట్టానిక? చీచి, నేనే వండుకుంటా. ఏంటి? ఛీ, నేను పోతున్నా.
ఓయ్ నేనైతే ఫ్లోలో అన్నా దానికే సీరియస్ అయిపోతావా? సరే నేను ఉండాలంటే ఒక కండిషన్. ఏంటో చెప్పు బుజ్జి, దేనికైనా రెడీ. మీ వాట్సాప్ ఇక్కడ నుంచి నాదే. ఏంటి వాట్సాప్లోనూ నా నెంబర్తో లాగిన్ అవుతావా? అంత ప్రాసెస్ ఏం అవసరం లేదు. వాట్సాప్ ఇప్పుడు కొత్త అప్డేట్ వచ్చింది. ఇప్పుడు ఒకే వాట్సాప్లో 2 అకౌంట్లు యూజ్ చేయొచ్చు. ఇది ఇప్పుడు ఇంకా బీటాలోనే ఉంది, త్వరలో అన్ని మొబైల్స్కి వర్క్ చేస్తుంది. వాట్సాప్ బీటా వర్షన్ ఓపెన్ చేశాక ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి నేమ్ పక్కన క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ అకౌంట్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి నేను మీ నెంబర్తో లాగిన్ అవుతున్నా. నాకు కావాల్సినప్పుడు నా అకౌంట్కి చేంజ్ అవ్వచ్చు. ఓయ్ మరి నాకు వాట్సాప్ మీ సిస్టంలో ఉంది కదా, యూజ్ చేసుకోండి. ఈసారి కనుక ఏమన్నా తేడా వచ్చిందో నేను మా పుట్టింట్లో, మీరు మీ వంటింట్లో. వైఫ్లో చాలా అప్డేట్ అయిపోయినారు. The next day. ఏమండి నా శారీ ఎలా ఉంది? మంచిగా ఉన్నావు. సరే ఒక రీల్ తీద్దాం, నడవండి. ఆయన దేంట్లో అప్లోడ్ చేస్తావు? దేంట్లో అప్లోడ్ చేయడానికి కాదండి, ఎప్పుడైనా చూసుకోనికి ఉంటుందని. సరే పదా. ఏంటండి ఇలా తీసారు? మొత్తం షేక్ అవుతుంది. దానికి కూడా ఎందుకే టెన్షన్? ఒక నిమిషం ఆగు. సింపుల్గా ఇప్పుడు గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేసి ఇక్కడ ఏదైతే మనం వీడియో తీసామో దాన్ని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ కింద మనకు ఎడిట్ కనిపిస్తుంది కదా, ఎడిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు స్టెబిలైజేషన్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే చాలు మనకు వీడియో అనేది స్టెబిలైజ్ అయితే అవుతుంది. సో ఇప్పుడు చూడొచ్చు వీడియో అనేది షేక్ లేకుండా మొత్తం స్టెబిలైజ్ అయితే అయ్యింది. అంతే సింపుల్. ఇప్పుడు చూసుకో. అయ్యి భలే ఉందండి. నేను మంచి సాంగ్ యాడ్ చేసుకొని స్టోరీ పెట్టేసుకుంటా. ఎవడు పిచ్చివాడికి ఆనందం. The next day. ఏమండి ఈ శారీ బాగుందండి. ఏమండి తక్కువ రేట్ వస్తుందండి ఇది. ఏమండి పేడకలా ఏమండి నిజంగా వచ్చింది ఇది. ఏమొచ్చింది? నువ్వేలా కానీ ఏంటి విషయం? బట్టలు ఉతకలేకపోతున్నా, ఒక వాషింగ్ మిషన్ కొందామండి. మళ్ళీ స్టార్ట్ చేసావా నీ దుకాణం? ప్లీజ్ అండి నా కోసం. సరే మంచి బ్రాండ్లో చూసుకుందాం. ఎల్జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఉందండి 7 kgs, అది కొందామండి. ఏ పడితే వెళ్ళకుంటావే, ముందు బ్రాండ్ చూడాలి, తర్వాత రివ్యూ చూసుకోనాలి. ఆల్రెడీ చూసేసానండి, రివ్యూ బాగుంది. సరే ఏం చేస్తాం, నీ క్లారిటీ ఉన్నప్పుడు కానీ. ఏమండి నాకెందుకో ఇంట్లో ఏదో తక్కువైనట్టు అనిపిస్తుందండి. ఏంటో? కిచెన్ చూడడానికి బోసిగా ఉంది, మొత్తం డెకరేట్ చేద్దాం అనుకుంటున్నా. కిచెన్కి డెకరేషనా? అదేందే? అంటే మైక్రోవేవ్, ఎలక్ట్రిక్ స్టవ్ అలాంటివండి. వాటితో డెకరేషన్ చేస్తావా? అవును, పక్కింటి ఆంటీ వాళ్ళ కిచెన్లో సామాన్తో నిండిపోయింది, నేను కూడా అలా నింపేద్దాం అనుకుంటున్నా. అదేం ఆనందమే. ఏం చేస్తున్నారండి? బర్రెలు కాస్తున్నా. ఏంటి ఇన్ని రోజులు నేను లేకపోయేసరికి కొంచెం ఎక్కువైనట్టుంది. అంత లేదులే కానీ ఫోటోని వీడియోలాగా జనరేట్ చేస్తున్నా. అవునా, ఎలా? స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్సైట్లోకి వెళ్ళి ఏదైనా ఒక ఇమేజ్ని తీసుకొని దేనైతే యానిమేట్ చేయాలనుకుంటున్నామో అక్కడ పెయింట్ చేసి కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసిన తర్వాత జనరేట్ మీద క్లిక్ చేస్తే చాలు రిజల్ట్ వస్తుంది. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తే ఈ విధంగా ప్లే అవుతుంది. భలే ఉందండి. మన బుడ్డోడి కూడా కొంచెం చేయొచ్చుగా. ఆ పని మీద ఉన్నా కానీ ఎక్కడికి టిప్ టాప్గా రెడీ అయినావు? బుడ్డోడు షాపింగ్ కోసం నేను అత్తయ్య బయటకు వెళ్తున్నాం. మరి వాడిని ఎవరు చూసుకుంటాడు? మీరే. ఏంటి నేనా? మీరే ఏంటి చూసుకోరా? నా వల్ల ఎక్కడైతుంది? ఏంటి ఇప్పుడు అత్తయ్యని పిల్లమంటారా? నీకో దండం తల్లే, జాగ్రత్తగా వెళ్ళండి, వాడు వచ్చేందరూ నేను చూసుకుంటా, ఓకేనా? సరే కానీ బట్టల షాప్ అయినా నెంబర్ ఇచ్చాడు, వాట్సాప్లో హాయ్ అని పెట్టమన్నాడు, శారీ పిక్స్ పెడతాడంట. మరి పెట్టు. కానీ నెంబర్ సేవ్ చేయకుండా మెసేజ్ చేయాలండి. ఇప్పటికి చాలా నిండిపోయినాయి కాంట్రాక్ట్స్ నా దాంట్లో. సరే మొబైల్ ఇవ్వు. వాట్సాప్ ఓపెన్ చేసి ఇక్కడ మెసేజ్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మై నెంబర్ అని కనిపిస్తుంది, మెసేజ్ యువర్ సెల్ఫ్, దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే మన నెంబర్కి మెసేజ్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్ టైప్ చేసి ఇప్పుడు సెండ్ చేసిన తర్వాత ఆ నెంబర్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చాట్ విత్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేసినట్లయితే ఆ నెంబర్తో ఉన్న ప్రొఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం సింపుల్గా నెంబర్ సేవ్ చేసుకోకుండా మెసేజ్ అయితే ఈజీగా చేయొచ్చు. అదేదో ట్రూ కలర్లో కూడా ఉంది కదా, దాంట్లో పోయి డైరెక్ట్ చేసుకోవచ్చు కదా. మరి నన్ను ఎందుకు వచ్చి అడిగినావు? అందులో చేసుకోవచ్చు కదా. సరే మేము పోతున్నాం, కాసేపట్లో వాటి లేస్తాడు, జాగ్రత్త. ఏమా నా అవసరం ఏమన్నా ఉందా? వద్దులేండి అత్తయ్య, ఇక్కడ సెట్ అయిపోయిందిలే. సరిపోయారు అందరూ. The next morning. ఏమండి ఈ ఫోటో జూమ్ చేస్తుంటే మంచి క్వాలిటీ అనిపిస్తాలే, ఏం చేయాలో చెప్పండి. ఓ చాలా సింపులే. మరి చెప్పండి. చెప్తానే. చెప్పాలంటే 1 వీక్ వరకు బుడ్డోడికి నువ్వే డైపర్ చేంజ్ చేయాలి.
ఓసారి అంతేగా చేస్తాలే. చాలా సింపులే. హిట్పా ఫోటో ఏ అప్లికేషన్ గురించి ఫుల్ వీడియో చేశా, కింద బాటంలో ఉంటుంది. ఆ వీడియో చూస్తే నీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. అదిరిపోయే 4 టూల్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడు, మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే నీకు అందులో దొరుకుతుంది. వెంటనే వెళ్ళి చూసే. అయితే ఆ వీడియోనే చూసుకుంటా, మిమ్మల్ని ఎందుకు అడగటం? సరే కానీ నేను చెప్పింది అర్థమైందా? ఈ రోజు నుంచి 1 వీక్ వరకు నువ్వే డైపర్ చేంజ్ చేయాలి. ఏంటి చేసేది? మీరు అన్న చెప్పారా? వీడియో చూసుకోమని చెప్పారు అంతేగా. అదేంటి, ఏదో ఒకటి చెప్పినా కదా. ఇదంతా కాదులే కానీ మీరు వచ్చి వాడిని డైపర్ చేంజ్ చేయండి, నేను వీడియో చూసుకోవాలి. ఓయ్ మరి నా వరకు ఓయ్. 1 hour later. ఏమండి, మన ముడ్డోర్ని ఏ డాక్టరో ఏ ఇంజనీరింగ్ చేస్తా అండి. అంత లేదు, వాడిని 4 యూట్యూబ్ అని చేస్తా. ది ఎక్స్పర్ట్ గైడ్ 2.0. అదేమొద్దు, ఈ యూట్యూబ్ అంతా 3 నెలల ముచ్చటే. ఎందుకొద్దు, మంచిగా గట్టి కంటెంట్స్ చాలు, సరిపోద్ది. మీరు ఇస్తున్నారు కదా కంటెంట్, మరి యూస్ ఎందుకు రావట్లేదు? స్టార్టింగ్లో ఏ వీడియో పెట్టినా 1 మిలియన్ దాటేది. ఇప్పుడు లైక్స్కి వచ్చిన వ్యూస్ కూడా రావట్లేదు కదా. మనం స్టార్టింగ్లో వీడియోస్ బాగానే అప్లోడ్ చేసేవాళ్ళం. ఇప్పుడు బుడ్డోడు పుట్టాక 1 మంత్ గ్యాప్ వచ్చింది. ఇంకా మీరు వ్యూస్ ఎలా వస్తాయి? సారీ, ఫీల్ అయ్యారా? అదేం లేదు, కంటెంట్ గట్టిగా చేయాలి. ఏం చేయాలి? ఐడియా. మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వ్యూస్ మంచిగా వచ్చాయి కదా, యూట్యూబ్ కూడా మంచిగా బూస్ట్ చేసేది. అవును, ఇంప్రెషన్స్ కానీ రీచ్ కానీ చాలా మంచిగా వచ్చేది. అందుకే ఏ వీడియో పెట్టినా కూడా లక్షల్లో వెళ్ళేది. మనం డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండేవాళ్ళం కదండి, ఇప్పుడేమో 1 మంత్ గ్యాప్ వచ్చింది. అదేనే ఒక ఐడియా అయితే వచ్చింది. వీడియోకి అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది, ఇంకా ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది. అది యాడ్ చేసుకున్నామంటే టైటిల్, డిస్క్రిప్షన్స్, ట్యాగ్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో మనకి వీడియో సైట్ చూపిస్తుంది. అదే వెబ్సైట్ అనుకో, వెబ్సైట్లో మనం SEO చేయొచ్చు. కంటెంట్ టైప్ చేస్తే చాలు, మొత్తం డిస్క్రిప్షన్, టైటిల్, కీవర్డ్, స్క్రిప్ట్ అన్నీ జనరేట్ చేసి మనకి ఇస్తుంది అనమాట. మనం ట్యాగ్స్ కూడా జనరేట్ చేయొచ్చు. ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఇందులో చూడడానికి ఉంటాయి మనకి. మరి టైం వేస్ట్ ఎందుకండి, స్టార్ట్ చేద్దాం లేకండి. గైస్, నేను ఇప్పటికైతే చాలా వరకు వీడియోకి అయితే యూజ్ చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియోకి వల్ల మీ ఛానల్కి అయితే మంచిగా SEO అయితే చేసుకోవచ్చు. The next day. ఏమండి, వచ్చిందిరా బాబు ఇది. చెప్పే. యూట్యూబ్లో ఏమైనా వీడియో చూస్తుంటే చేయి టచ్ అయిపోయి ఏదేదో వస్తుందండి, నిలకడగా ఉండి చావట్లేదండి. హో, అదా నీ ప్రాబ్లం. ఏం చేయాలో చెప్పండి. చాలా సింపులే. యూట్యూబ్లో నువ్వు ఏదైనా వీడియో చూసేటప్పుడు సెట్టింగ్స్ ఉంటుంది కదా, సెట్టింగ్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ లాక్ స్క్రీన్ అనిపిస్తుంది. ఈ లాక్ స్క్రీన్ మీద క్లిక్ చేసినప్పుడు నువ్వు స్కిప్ చేయాలనుకున్నా, హోమ్లోకి వెళ్ళాలనుకున్నా అది లాక్ స్క్రీన్ అయితే అడుగుతుంది. సో అన్లాక్ చేసి ఆ తర్వాత నువ్వు బ్యాక్ అయితే వెళ్ళచ్చు. అంతేనే, ఇంకే బాధ ఉండదు. అమ్మయ్యా, థ్యాంక్స్ అండి. తప్పించుకున్నారా బాబు? అవును, క్రోమ్లో ఏదో చూస్తున్నట్టున్నారు. అబ్బే అదేం లేదే. లేదు ఎడిటింగ్ అని చెప్పి ఏదో చూస్తున్నారు. నిజంగా ఏం లేదే, కాబట్టి హిస్టరీలో కూడా చెక్ చేసుకో. అవునా, ఒకసారి క్రోమ్ ఓపెన్ చేసి కీబోర్డ్లో Ctrl+Shift+T కొట్టండి. అంతేగా చేస్తారా? నీది ఎలా వచ్చింది? అర్థమవుతుందిలే. ఏం అర్థమైంది? వర్క్ అని చెప్పారు, ఎడిటింగ్ అని చెప్పారు, మీరు వచ్చి ఇక్కడ కూర్చొని సినిమాలు చూస్తున్నారా? అవునే, నిన్న ఒకటి అడుగుతా. Ctrl+Shift+T కొడితే ఈ ట్యాబ్స్ ఓపెన్ అవుతాయి, నీకే తెలిసే. నాకేం తెలియదు అనుకుంటున్నారా? పెట్టారుగా టైటిల్ టెక్కు పెళ్ళామని, ఆ మాత్రం తెలుసుకోలేనా? వామ్మో, నీతో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మ తల్లే. ఆహా, బుడ్డోడు వేస్తున్నాడు, వచ్చి ఎత్తుకొని తిప్పండి అటు ఇటు. చచ్చారా బాబు. హాయ్ గైస్, ఇదే మా ఇల్లు. సో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికైతే 1 వీక్ ముందు అయితే వచ్చేసాం. మీరు చూసుకున్నట్లయితే మా ఇల్లు అయితే ఎలా ఉంటుంది. నేను ఎక్కడున్నా కూడా క్రిస్మస్ టైంకి అయితే 1 వీక్ ముందే అయితే వచ్చేస్తాను. మా ఇల్లు మొత్తం చెట్లతో అయితే నిండిపోయి ఉంటుంది. ఎందుకంటే మా అమ్మకి చెట్లు పెంచడం అయితే చాలా ఇష్టం. సో ఎక్కడ చూసినా చెట్లు అయితే కనిపిస్తూ ఉంటాయి, అందుకే మా ఇల్లు అంటే నాకు అంత ఇష్టం. సో గాయస్, దీనికి సంబంధించి మీకు వ్లాగ్ కావాలనుకుంటే కింద కామెంట్స్లో అడగండి. నేను ఈ వ్లాగ్ని 2 పార్ట్స్కి అయితే తీసుకొస్తాను. సో గాయస్, మీరు నా నుంచి వ్లాగ్స్ ఎక్స్పెక్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా వ్లాగ్స్ అయితే తీసుకొస్తాను. సో మీ అభిప్రాయం అనేది కింద కామెంట్స్లో తెలియజేయండి. తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఎప్పుడు చూసినా మొబైలేనా? మరి ఏం చేయాలి? నా మీద ట్రిక్ ఏమైనా ప్లాన్ చేశారా? ఆయన నా దగ్గర ఏం ట్రిక్స్ పని చేస్తాయి? వేస్ట్. అరే షార్ట్ చేద్దాం అన్నావుగా, మరి స్క్రిప్ట్ రెడీగా ఉందా? లేదు, రాస్తున్నా, టైం పడుతుంది. సరే, నేను బావ సెల్లో ఏదైనా వెళ్ళి చూసుకుంటా. ఏమంటే సార్ ఫోన్ ఎవరా? ఇదిగో అమ్మ తీసుకో. బాగా ఒక నిమిషం కాల్ చేసుకోవాలి, అర్జెంట్. సెట్టింగ్స్లోకి వెళ్ళి సెర్చ్లో నెట్వర్క్ యాక్సెస్ అని సెర్చ్ చేసి ఓపెన్ చేస్తే ఇక్కడ బాటంలో నెట్వర్క్ యాక్సెస్ అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసుకొని మనకి ఏ యాప్కి అయితే డేటా అందకూడదో ఆ యాప్కి మనం డిజబుల్ నెట్వర్క్ యాక్సెస్ని క్లిక్ చేస్తే చాలు, మనకు ఆ యాప్కి అయితే ఎలాంటి డేటా అనేది కన్స్యూమ్ అవ్వదు, ఓపెన్ కూడా కాదు. ఇప్పుడు చెప్తా. ఏంటండి యాప్స్ ఏం పని చేయట్లేదు, ఏం చేశారేంటి ఫోన్? నేనేం చేశానే బాబు? ఏం అవసరం లేదు, మీ ఫోన్ మీరే తీసుకోండి. అబ్బా, మా ఆయన ఈ మధ్య ఇన్స్టాగ్రామే యూజ్ చేయట్లే, ఎంత మంచిగాడో. అబ్బో,
అరే కూర మాడిపోతుంది, ఒక నిమిషం చూడరా. అరే కూరంట కలుపు. ఏంటి అజయ్, ఏంటి సంగతులు? మా చెల్లి బాగా పొగిడేస్తుంది. ఏంటి ఇన్స్టాగ్రామ్ ఏం వాడతలేదంట? తొక్కలే బాబా, రోజు ఇన్స్టాగ్రామ్ వాడుతూనే ఉంటా. తను రోజు రీల్ చూస్తుంది అని చెప్పేసి సేఫ్లో పెట్టిన. ఈ ట్రిక్ ఏదో బాగుంది, నాకు కొంచెం చెప్పొచ్చు కదయ్యా అజయ్. అయినా మీరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయరు కదా బాబా. ఇన్స్టా కాదులే అజయ్, వాట్సాప్ హైడ్లో పెడితే చాలు. అయినా ఈ ఫీచర్ ఓన్లీ రెడ్మీ మొబైల్స్కి వర్క్ చేస్తుంది బాబా. మంది అదేగా అజయ్, ఇంకేముంది చెప్పు. మొబైల్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి సెర్చ్లో హిడెన్ యాప్స్ అని సెర్చ్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మనకు కావాల్సిన యాప్స్ అనేవి జస్ట్ ఆన్ చేసుకుంటే చాలు. ఇప్పుడు హోమ్లోకి వెళ్ళి జస్ట్ జూమ్ చేస్తే మనకి యాప్స్ అనేవి అక్కడ కనిపిస్తాయి అనమాట. సో మనం యాప్స్ని హ్యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. రోజు నా పక్కన ఉంటేనే నాకు తెలియకుండా నా మీద ట్రిక్స్ ప్లాన్ చేస్తారా? ఇప్పుడు చూపిస్తా మీ చెల్లికి నా తడాకా ఏంటో. ఏం చూస్తున్నావే? మనదే అండి స్కామ్ 2024 టీజర్ చూస్తున్నా, సూపర్ ఉంది. అవునండి, ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఈ మాత్రం రిలీజ్ చేద్దామని చూస్తున్నానే. సో గైస్, టీజర్ అనేది ఎవరైనా చూడనట్లయితే వెంటనే వెళ్ళి మన ఛానల్ అయితే ఉంటుంది, స్కామ్ 2024 అని చెప్పేసి. సో క్లిక్ చేసి అయితే చూడండి. A few moments later. ఏం చూస్తున్నావురా? మీదే అక్క వీడియో. నాకు తెలియకుండా వీడియో ఎప్పుడు పెట్టారా? ఆ వీడియో చూడలేదా నువ్వు? నిన్నే అప్లోడ్ చేసింది. ఏం వీడియో అండి? అదే నేను హిట్పా వీడియో కన్వర్టర్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. అందులో చాలా టూల్స్ అయితే ఉంటాయి. నీకు ఎలాంటి వెబ్సైట్స్ ఎలాంటి యాప్స్ అయితే అవసరం లేదు, అది ఒక్క అప్లికేషన్ ఉంటే చాలు. అందులో నాయిస్ రిమూవర్, వోకల్ రిమూవర్, బీజీ రిమూవర్, ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. అవన్నీ చెప్పాలంటే పెద్ద వీడియోని చేయాలి, అందుకని చెప్పి వీడియో చేశాను. ఒకసారి బాటంలో అయితే లింక్ ఇచ్చాను, ఆ లింక్ ఓపెన్ చేసేది చూడు, అర్థమవుతుంది. The next morning. ఏంటన్నయ్య అంజలి వైపు అంత సీరియస్గా చూస్తున్నారు? ఏం చేయాలమ్మా, మీ వదిన క్రికెట్ చూద్దామంటే రిమోట్ ఒకటి లేదు. అయితే మీరు కూడా ఆపరేట్ చేయొచ్చు కదన్నయ్య టీవీ. ఆ రిమోట్ మీ వదిన చేతిలో ఉంది కదమ్మా. రిమోట్ ఒకటే కాదన్నయ్య, ఫోన్లో కూడా ఆపరేట్ చేయొచ్చు. అదే ఎలా చెల్లమ్మా? మీ మొబైల్లో గూగుల్ టీవీ అని చెప్పి యాప్ ఉంటుంది, లేదంటే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మొబైల్కి టీవీకి సేమ్ వైఫై ఉండేలా చూసుకోండి. పాఠంలో ఈ బటన్ మీద క్లిక్ చేసుకుంటే మీ స్మార్ట్ టీవీ అయితే చూపిస్తుంది అక్కడ. సో జస్ట్ క్లిక్ చేసినట్లయితే టీవీలో ఒక కోడ్ అయితే వస్తుంది. ఆ కోడ్ని మొబైల్ ఎంటర్ చేసినట్లయితే మీరు మీ టీవీని మీ మొబైల్ అయితే ఆపరేట్ చేయొచ్చు. టీవీ ఎవరు ఆపారు? ఇది బాగుంది, రిమోట్ నీ చేతిలోనే కదా ఉంది. ఏదైనా చూద్దామంటే రిమోట్ ఒకటి. సూపర్ చెల్లమ్మా. నిన్న మా ఆయన చేసేటప్పుడు చూసాలే అన్నయ్య. ఆయన కోడ్ని వీడు వచ్చాడేంటి? ఏంటన్నా అంకుల్ ఆంటీ వదిన బాగున్నారా? చిదినమ్మ పిల్లం ఊరింది, వండి క్యాప్టెన్ నీ దూరింది. ఏంటన్నా ఒక్కడే చుక్క ముక్క ఎంజాయ్ చేస్తున్నావుగా? ఇంకేమంది, నువ్వు వచ్చినావుగా. ఏంటన్నా ఇంతసేపు వచ్చి నేను మాట్లాడుతున్నావు, అసలు ఏం మాట్లాడతలేవు? మాట్లాడడం గ్యాప్ అడుగుతున్నావు బ్రో. సరేనా. రే గణేష్, తొందర రారా. ఇతను ఎవరు? నా అసిస్టెంట్ అన్నా. నువ్వే నాకు అసిస్టెంట్, మా ఆయన నీకు ఒక అసిస్టెంటా? అవు అన్నా. అవును బ్రో, నీకు కూడా ఎవరైనా అసిస్టెంట్ ఉన్నారా? లేదన్నా పర్లేదు, నేను అడ్జస్ట్ చేసుకుంటా. ఇవే తగ్గించుకుంటే మంచిది. రండి బాబు, జాగ్రత్త రండి. 1 hour later. దీనమ్మ హై స్కోర్ చేద్దామంటే అసలు అవ్వనమంటే. అరే ఏంది బ్రో అంత ఇబ్బంది పడుతున్నావు? చిన్న పిల్లల గేమ్ కూడా ఆడలేవా? ఓ అవునన్నా, చాలా పెట్టుకుందామన్నా. ఈ గేమ్ ఎవరు హై స్కోర్ చేస్తారో చూద్దాం. అంతే కదా. క్రోమ్ డైనో బర్త్డే ఈస్టర్ ఎగ్ అని సెర్చ్ చేస్తే ఇలా వస్తుంది. దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ యాక్టివేట్ బాటన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా అదే ఆడుకుంటుంది. ఇప్పుడు చెప్తా. అది ఎలా ఆడుతున్నావునా కొద్ది చెప్పరా? అదే ఎక్స్పీరియన్స్ అట్లా ఉంటుంది మనతో. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఏం గేమ్ ఆడుతున్నావన్నా? డైనోసార్ గేమ్ బ్రో. డైనోసార్ గేమా? సౌండ్ ఏంది అలా వస్తుందన్నా? చూద్దాం. అబ్బా ఏంటిదన్నా, డైనోసార్ గేమ్ 3Dలో వస్తుంది. ఏంటి బ్రో, నువ్వు కూడా ఆడతావా? వద్దులే అన్న, నేనే ప్లేస్లో డౌన్లోడ్ చేసుకుంటా. పక్కలో ఆడుకో మరి. A few moments later. అన్నా చెప్పు తమ్ముడు. ఆ గేమ్ ప్లేస్టోర్ దొరకలేదే, అందుకే ఫోన్ ఇచ్చా, వెబ్సైట్ చెప్తానన్నా. వద్దన్నావు. సర్లే అన్న, ఎలా ఆడాలో చెప్పు. సర్లే అబ్బా, క్రోమ్లో డైనోసార్ 3D గూగుల్ అని చెప్పి సెర్చ్ చేస్తే గేమ్ వస్తుంది, అందులో ఆడుకో. దీని తల్లి అన్నా, గేమ్ సూపర్ ఉంది. వర్క్ చేసుకోమని ప్రాజెక్ట్ ఇస్తే మొబైల్ పట్టుకుని కూర్చుంటావా? చెప్తాను ఈ కథ.
అవుతుంది. ఏంటి బ్రో డైనోసార్ గేమ్ ఆడుతున్నావా? అవ్వన్నా నేను పోయి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఫ్రిడ్జ్లో ఎందుకు పెడతావు బ్రో మొబైల్? ఫ్రిడ్జ్లో పెడితే సంగనాగిపోతుంది ఫోన్. లైట్ అన్నా ఏం కాదు. పెట్టు ఇప్పుడు చెప్తాను నీ కథ. 1 hour later. వా ఫోన్ చాలా కూల్ అయిందన్నా. ఏది బ్రో ఒకసారి నీ ఫోన్ ఇప్పుడు క్రోమ్లో లెట్ ఇట్ స్నో గూగుల్ అని చెప్పి సెర్చ్ చేస్తే జస్ట్ దీన్ని ఓపెన్ చేస్తే చాలు మొత్తం ఫ్రీజ్ అయినట్టు ఎఫెక్ట్ వస్తుంది. ఏంటి బ్రో ఇది? అందుకే ఫ్రిడ్జ్లో పెట్టకని చెప్పిన చూడు మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. అన్న ఎలానే ఇప్పుడు? పోయి నేను చెప్పిన వర్క్స్ అన్ని పూర్తి చేసుకుంటారా, ఈ ఫోన్ నేను రిపేర్ చేసి పంపిస్తాలే. అన్న తొండనే ఇది. సరే చేయిస్తలే. ఇప్పుడు దారిలోకి వచ్చింది. The next day. అన్నా ఏంటి ఇంత లేట్ అయింది? ఎక్కడ పోయినావు? అరే ఒక్క నిమిషం రా. 1 hour later. ఏం లేనా మనోడికి ఆకలేసింది. 1000 అంటే ఇక్కడ పోయినామన్నా. మీరు మొత్తం 1000 అయింది. 1000 బొక్క అయిందన్న. బాగానే అవును ఈ బ్రో ఎవరు? అదే అన్న మనోడు హైదరాబాద్ చూడడానికి వచ్చిండు. 2 days ఉండేసి వెళ్ళిపోతాలేనా. A few moments later. ఏమైంది వేణు? అరే నా ఛానల్లో కామెంట్స్ ఆఫ్ అయినాయిరా. ఏ వీడియోకి కామెంట్స్ రావట్లే, డిజేబుల్ అయినట్టున్నాయి. ఏమైంది బ్రో? మనోడి మిస్టర్ వీన్ అని యూట్యూబ్ ఛానల్ ఉందన్న, కవర్ సాంగ్ చేస్తుంటాడు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ నుంచి కమెంట్స్ ఆఫ్ అయినట్టనా. ఛానల్కి ఏమైనా ప్రాబ్లం అని చెప్పేసి భయపడుతున్నామన్నా. యూట్యూబ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి జనరల్ ఓపెన్ చేయ బ్రో. అక్కడ రెస్ట్రిక్టెడ్ మోడ్ అని చెప్పి ఉంటుంది. అది ఆన్లో ఉంటే కామెంట్స్ ఆఫ్ అయినట్టు, అది ఆఫ్ చేస్తే మీకు కామెంట్స్ అనేవి ఎనేబుల్ అయిపోతాయి. రే అంతేనారా? అది నువ్వే చేసుకోవచ్చు. అది ఆఫ్ చేసుకోవడానికి నన్ను ఎందుకు టెన్షన్ పెట్టిస్తావురా? అన్నా ఒక చిన్న డౌట్ అన్న, నా ఛానల్కి ఈ మధ్య రీచ్ పడిపోయిందన్నా. ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్ చేస్తూనే ఉన్నా. చెప్తే బాగోదేమో కానీ ఫోన్పే స్నాప్ కూడా వదలట్లేదన్నా. నా వాట్సాప్ గ్రూప్లో 2000 మంది ఉన్నారన్న. వాళ్ళ ఆ గ్రూప్లో లింక్ షేర్ చేసిన 1000 వ్యూస్ కూడా వస్తలేవన్నా. అంతే కదన్నా, నా ఫోన్లో 20 అకౌంట్లు ఉన్నాయి. ఆ 20 అకౌంట్ నుంచి వీడియో లైక్ కొట్టి మరీ షేర్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి. ఆయన కూడా రీచ్ రావట్లే అన్న. మెయిన్ ఇందులో మీరు షేర్ చేయకండి బ్రో. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు చేస్తే తప్పు ఇదే. షేర్ చేస్తే యూట్యూబ్ మనకు రీచ్ అవ్వదు, తర్వాత మన ఛానల్ పడిపోతుంది. బిఫోర్ మానిటైజేషన్ అయితే ఓకే బ్రో, మీ ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు. ఆఫ్టర్ మానిటైజేషన్ మాత్రం కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి, వాటిని మనం పాటించాలి. అవును నువ్వు ఏదన్నావు కదా సార్ 20 అకౌంట్స్ నుంచి నేను లైక్లు కొడతానని చెప్పేసి, నువ్వు అట్లా చేసినా నీకు కౌంట్ కాదు. సేమ్ ఐపీ అడ్రస్ ఉంటుంది కాబట్టి వాడు ఈజీగా పట్టేస్తాడు. నీకు లైక్స్ ఇంకా వ్యూస్ వచ్చినా రిమూవ్ చేస్తాడు. సో ఇంక నుంచి అలాంటి తప్పులు చేయకండి బ్రో. అవును నీకు ఎవరు చెప్పినారు? ఇంకెవరు ఉంటాడన్నా? వాడి పేరెంట్స్లేనా, వదిలే. ఓహో అర్థమైందిలే. 1 hour later. షార్ట్ ఫిల్మ్ షూట్ ఏమో కానీ ఎడిటింగ్ చేసేటప్పటికి మాత్రం తోట తీరిపోతుందిరా బాబు. ఏంటి చాలా రోజులు కాల్ చేస్తుంది? ఏం చేస్తున్నారండి? నేను లేకపోతే బాగా పండగ చేసుకుంటున్నారనుకుంటా. నువ్వు వచ్చి చూస్తున్నావా? సరేలే. అవును మన థీమ్ సాంగ్ చూసావా? Feb 14 రిలీజ్ చేశా కదా. అవునా? ఏం సాంగ్? ఏంటి అలా మొదలైంది ఎటో వెళ్ళిపోయిందని చెప్పి ఒక థీమ్ సాంగ్ వదిలాం కదా, చూడలేదా నువ్వు? సారీ అండి, నాకు నోటిఫికేషన్ ఏం రాలేదు. ఏంటో అంత కష్టపడి అన్ని పనులు ఆపేసి మరి షార్ట్ ఫిల్మ్ తీశాను. థీమ్ సాంగ్ వదిలిన తర్వాత కొద్దిగా కూడా రీచ్ లేదు. ఏం కాదండి, కష్టానికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. సరే కానీ థీమ్ వీడియో సాంగ్ కింద బాటంలో లింక్ ఉంటుంది, ఒకసారి ఓపెన్ చేసి చూడు. చూస్తా. మీరు మాత్రం ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా రీచ్ వస్తుంది. సో గైస్ తప్పకుండా కింద బాటంలో లింక్ ఉంటుంది థీమ్ సాంగ్ లింక్ అనేది. సో మేము ఓన్గా కంపోజ్ చేసామన్నమాట సాంగ్ అనేది. సో తప్పకుండా చూడండి, మా కష్టానికి ఫలితం వ్యూస్ అనమాట. సో తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. హై గైస్, హౌ ఆర్ యూ? ఏంటి ఏమండి మన ఫోటో ఒకటి జూమ్ చేస్తుంటే బ్లర్ వస్తుందండి. క్వాలిటీ రావాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ మన ఛానల్ చేశాం కదా హిట్ పా ఫోటో ఏ అని చెప్పేసి వీడియో, చూడు ఒకసారి. చూసే ఓపిక లేదండి, షార్ట్ కట్లో చెప్పండి. సరిపోయింది, నీ ల్యాప్టాప్లో హిట్ పా ఫోటో ఇన్స్టాల్ చేసుకో. లింక్ అనేది మన ఛానల్ ప్రొఫైల్లో ఇంకా డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేశాను. ఆఫ్టర్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేస్తే 4 టూల్స్ ఉంటాయి అందులో. ఏఐ ఎన్హాన్సర్, ఏఐ జనరేటర్, రిమూవ్ బీజీ, ఆబ్జెక్ట్ రిమూవల్ అని చెప్పేసి. సో అందులో ఏఐ ఎన్హాన్సర్ ఓపెన్ చేసుకొని ఫోటో సెలెక్ట్ చేస్తే చాలా ఆప్షన్స్ అనేవి వస్తాయి. అందులో జనరల్ మోడల్ మీద క్లిక్ చేసి క్వాలిటీ పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేస్తే చాలు, పిక్ అనేది చాలా క్వాలిటీగా ఎక్స్పోర్ట్ అవుతుంది. అలానే ఏఐ ద్వారా ఇమేజెస్ని జనరేట్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. అలానే మనం ఏదైనా ఆబ్జెక్ట్ని రిమూవ్ చేసుకోవాలన్నా కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. నాకన్నా ఫొటోస్ ఎక్కువైపోయినాయి బలుపు. The next day. ఇదొకటి రోజు ఫోన్ చేసి చంపుతూ ఉంటుంది. ఏమండి వాట్సాప్ లో పిక్ పంపించాను చూడండి. అలానే మన ఫోటో కూడా ఎడిటింగ్ చేయాలి, ఎలా చెప్పండి ప్లీజ్. ఈ ఫొటోస్ పిచ్చి అంటే నీకు, నాకన్నా ఈ ఫొటోస్ ఇంట్రెస్ట్ ఎక్కువైంది. మనది ఎప్పుడు ఉండేదే కానీ ఫస్ట్ చెప్పండి ప్లీజ్.
చెప్పక చేస్తానా. జస్ట్ క్రోమ్ ఓపెన్ చేసి రీమేకర్.ai అని చెప్పి సెర్చ్ చేస్తే మనకు వెబ్సైట్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఫేస్ స్వాప్ ఇంకా మల్టిపుల్ ఫేస్ స్వాప్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మీరు సింగర్గా చేసుకోవాలంటే ఫేస్ స్వాప్ మీద క్లిక్ చేయండి. మల్టిపుల్గా చేసుకోవాలంటే మల్టిపుల్ ఫేస్ స్వాప్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఫేస్ స్వాప్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనల్ని ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటది. సో ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద అప్లోడ్ టార్గెట్ ఫేస్, సో దాన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మన ఫోటో ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్నాను. ఇప్పుడు స్వాప్ మీద క్లిక్ చేస్తే చాలు మనకి ఇక్కడ మనకు జనరేట్ అయితే చేస్తుంది. సో గైస్ చూసారు కదా, మనకి ఫేస్ స్వాప్ అయితే చేసింది. ఈ విధంగా మీరు కూడా మీ ఫేస్ పెట్టి స్వాప్ అయితే చేసుకోవచ్చు. ఈ మాత్రం ఇంటితే చాలండి, చెలరేగిపోతాను. థ్యాంక్ యూ సో మచ్ మై స్వీట్ చబ్బి గారు. లావున్నానని కదా ఈ ఎటకారం. 1 monthలో స్లిమ్గా వస్తా చూసుకో ఇంటికి. బై. The next day. ఏంటిది ఇన్ని మెసేజ్ చేస్తుంది? హలో, ఏంటి అన్ని మెసేజ్ చేస్తున్నావు? ఇంతకీ మీరు ఎప్పుడు వస్తున్నారు? వస్తాలే కానీ ఏంటి ఆ మెసేజ్లు? ఒక్క ముక్క అర్థం కాలే. చిన్న హెల్ప్ అండి. చెప్పు. ఏం లేదండి, మన ఫోటోకి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలి బీచ్ దగ్గర ఉన్నట్టు. అది ఎలా చెప్పండి ప్లీజ్. రోజు ఏంటో ఈ సంత. క్రోమ్ ఓపెన్ చేసి అడోబ్ ఫైర్ ఫ్లై అని చెప్పి సెర్చ్ చేయి. ఓపెన్ చేసి లాగిన్ అవ్వు. జనరేటివ్ ఫిల్ మీద క్లిక్ చేసి ఫోటో అప్లోడ్ చేయి. బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ మొత్తం కట్ అవుతుంది. ఇప్పుడు ప్రాంప్ట్ ఇవ్వు బీచ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి. సో అక్కడ నీకు రిజల్ట్స్ అయితే వస్తాయి. నీకు నచ్చింది డౌన్లోడ్ చేసుకో. ఓర్ని బాయ్ కూడా చెప్పకుండా కట్ చేసింది. ఎవరు చూడలేదు కదా. ఏంటి ఫోటో ఏమైనా ఎడిటింగ్ చేయాలా? ఇప్పుడు వద్దులే కానీ ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ చెప్పండి. ఇలా గొడవ పడిన ప్రతిసారి ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయడం, తర్వాత ఇన్స్టాల్ చేసుకొని పాస్వర్డ్ మర్చిపోయి మళ్ళీ నన్ను అడగడం. ఏంటి ఇది రోజు? ప్లీజ్ అండి, ఇది ఒక్కసారి చెప్పండి, ఇంకెప్పుడు డిలీట్ చేయండి. సరే కానీ సెట్టింగ్స్లో పాస్వర్డ్ మేనేజర్ అని సెర్చ్ చేయి. అలా రాకపోతే సెట్టింగ్స్లో గూగుల్ అని చెప్పి ఉంటుంది. క్లిక్ చేస్తే పాస్వర్డ్ మేనేజర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకొని గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ ఉంటుంది. అందులో మన లాగిన్ యాప్స్ ఇంకా వెబ్సైట్స్ కూడా ఉంటాయి. అక్కడ ఇన్స్టాగ్రామ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేస్తే అక్కడ పాస్వర్డ్ చూపిస్తుంది. కాపీ పేస్ట్ వచ్చేస్తుంది. ఇంకోసారి మర్చిపోతే మామూలుగా ఉండదు చెప్తున్నా. అంటే కుడతారా నన్ను? ఇన్స్టా వద్దు ఏమో వద్దు, ఉంటా బాయ్. ఓర్ని చెప్పానో లేదో అప్పుడే స్టార్ట్ చేసింది. వీళ్ళు మారు. The next morning. ఏంటిది ఇన్ని మెసేజ్ చేస్తుంది? పిచ్చాన పట్టిందా దీనికి? చెప్తా ఆగు. ప్లేస్టోర్లో ఆటో క్లిక్కర్ ఆటోమేటిక్ ట్యాప్ అని చెప్పి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సింగిల్ టార్గెట్ మోడ్ ఇంకా అలానే మల్టీ టార్గెట్స్ మోడ్ అని చెప్పి ఉంటుంది. సో నేను మల్టీ టార్గెట్స్ మోడ్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. ఎనేబుల్ చేసుకున్నాక జస్ట్ వాట్సాప్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ప్లస్ సింబల్ క్లిక్ చేసుకొని 1 అనేది నేను హెచ్ మీద పెడుతున్నాను. ఇంకా సెకండ్ వచ్చేసరికి నేను ఐ మీద పెడుతున్నాను. తర్వాత మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి ఇంకా థర్డ్ అయితే వస్తుంది. సో దాన్ని నేను సెండ్ మీద అయితే పెడుతున్నాను. ఇప్పుడు జస్ట్ ప్లే మీద క్లిక్ చేస్తే చాలు మనకి ఆటోమేటిక్గా సెండ్ చేస్తూనే ఉంటుంది. ఒకసారి చూద్దాం. సో ఈ విధంగా మనం ఆటోమేటిక్గా మెసేజెస్ అనేవి సెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉంటుంది. పూర్ణి ఏంటిది నాకన్నా మెసేజ్లు ఫాస్ట్గా చేస్తుంది? ఏంటి అంత ఫాస్ట్గా మెసేజ్లు చేస్తున్నావు? ఎలానే? మీరు చాటింగ్ చేయాలంటే మీకు యాప్స్ కావాలేమో. చాలా బలుపు ఎక్కువైంది. The next day. ఏంది కాల్ లిఫ్ట్ చేయదు ఇది? హలో, ఎన్నిసార్లు కాల్ చేయాలి? కాల్ లిఫ్ట్ చేయవు అసలు? సారీ అండి, చూసుకోలేదు. మధ్య స్పామ్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి కదా, వాళ్ళేమో అనుకొని లిఫ్ట్ చేయలేదు. అంటే నాది కూడా స్పామ్ కాలేనా? సర్లే, అదంతా లేకుండా ఒక సింపుల్ ట్రిక్ చెప్తా. కామెంట్ సెక్షన్లో యాప్ నేమ్ అనేది మెన్షన్ చేస్తాను. ప్లేస్టోర్లోకి వెళ్ళి రింగ్ అండ్ వాల్ అని చెప్పి సెర్చ్ చేయ వస్తుంది. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకో. ఇందులో నీకు రింగ్ టోన్స్ ఇంకా వాల్ పేపర్స్ అయితే ఉంటాయి. సో రింగ్ టోన్లో నీకు యాంగ్రీ టోన్స్, కేఫ్ టోన్స్, చిల్డ్రన్ టోన్స్, కంట్రీ టోన్స్ ఇంకా చాలా అయితే మనకు చూడడానికి అవైలబుల్ ఉంటాయి. ఇందులో నేను కేఫ్ టోన్స్లోకి వెళ్తున్నాను. ఇందులో నీకు చాలా రింగ్ టోన్స్ అయితే ఉంటాయి. ఫాదర్, మదర్, బాయ్ ఫ్రెండ్, హస్బెండ్, వైఫ్ అని చెప్పి ఇంకా చాలా అయితే ఉంటాయి. ఇక్కడ హస్బెండ్ అని చెప్పి 3 రింగ్ టోన్స్ అయితే ఉన్నాయి. అందులో నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు విన్నావు కదా, ఇక్కడ సెట్ రింగ్ టోన్ ఇంకా సెట్ రింగ్ టోన్ టీఏ కాంటాక్ట్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని కాంటాక్ట్లో నా నంబర్ అయితే సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు నేను కాల్ చేసినప్పుడు నీకు ఆ రింగ్ టోన్ అయితే వస్తుంది. సూపర్ ఉందండి. ఇది మాత్రం ఇంటికి ఇచ్చారు కదా, చూడండి ఇంకా చెలరేగిపోతాను. ఇంకొకసారి నేను కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకపోతే అప్పుడు చెప్తాను నీ కథ. The next morning. ఏంటి చెప్పు. ఏం లేదండి, నా ఫోన్ ఊకే ల్యాగ్ అవుతుంది. ఓ సరే చెప్తా. నాకేంటి? నేను నీ వైఫ్ని, చెప్పాలి. సర్లే చెప్తాది. నీ మొబైల్లో అబౌట్ డివైస్లోకి వెళ్ళి వర్షన్ నెంబర్ అయినా లేదంటే కెర్నల్ వర్షన్ అయినా రెంట్లో ఏదో ఒకటి 7 times ట్యాప్ చేయి. నీకు డెవలపర్ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ నీకు ఫోర్స్ 4x MSEEE అని కనిపిస్తుంది. దీన్ని ఎనేబుల్ చేసుకో. మళ్ళీ స్క్రోల్ చేస్తే ఇక్కడ నీకు విండో ట్రాన్సిషన్ యానిమేటర్ స్కేల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి అనేది నువ్వు ఆఫ్ చేసి పెట్టుకో సరిపోతుంది. నీకు మొబైల్ అనేది కొద్దిగా ఫాస్ట్గా అయితే రన్ అవుతుంది. ఇంకా పనికిరాని ఏదైనా మీడియా ఫైల్స్ కానీ లేదంటే
ఏదైనా యాప్స్ని అన్ఇన్స్టాల్ చేసుకో. అవన్నీ ఆల్రెడీ అయిపోయాయండి. ఇంకేమన్నా ఉంటే చెప్పండి, ఇంకా ఫాస్ట్గా రన్ అవ్వాలి. ఒక పని చెయ్యి, మొత్తం మొబైల్ ఫ్యాక్టరీ రిజిస్టర్ కొట్టు, లేదంటే కొత్త ఐఫోన్ కొనుక్కో, సరిపోద్ది. చాలా ఫాస్ట్గా ఉంటుంది. అయితే ఆర్డర్ పెట్టేసేయండి. వీళ్ళు అస్సలు మారు. చెప్పమా. పొద్దున అత్తే ఫోన్ వాటర్లో పడ్డదండి. డిస్ప్లే పనిచేస్తుంది కానీ స్పీకర్ పనిచేస్తలేదు. ఒక పని చేయి, మొబైల్ స్పీకర్లో నోట్తో ఓపకు, ఇంకోటి రైస్లో కూడా అస్సలు పెట్టకు. వెంటనే క్రోమ్ ఓపెన్ చేసి ఫిక్స్ మై స్పీకర్స్ అని సెర్చ్ చేయి. నీకు ఫస్ట్ లైన్ వస్తుంది, ఓపెన్ చేసుకొని ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకో, చాలు. నీకు ఒక సౌండ్ వస్తుంది. సో స్పీకర్లో వాటర్ పోయేంత వరకు దీన్ని ఆన్లో ఉంచు. నెక్స్ట్ వచ్చేసరికి సిలికా జెల్స్ ఉంటాయి కదా, మన మొబైల్ బాక్స్లో వస్తుంది. అవి మొబైల్ మీద పెట్టి కాసేపు వదిలేసాయి, అది వాటర్ అంతా ఫీల్ చేస్తుంది. ఓకే అండి. సరే కానీ మొబైల్ ఎక్కడ? వాటర్ పోనీకి వేడివేడిగా ఉడుకుతున్న అన్నం మూత మీద పెట్టేశానండి. ఓస్ని పిచ్చిదానా, వెంటనే వెళ్ళి మొబైల్ తీసేసి దాని మీద, అది పేలిపోతుంది బ్యాటరీ. అది నేను చూసుకుంటాలేండి. ఎన్నిసార్లు చేయలేదు. 1 hour later. హలో, ఏంటంటే మొబైల్లో తమ్నెయిల్ లైటింగ్ చేయాలని చెప్పి మెసేజ్ చేసినావు? అండి, నేను అత్తయ్య కలిసి కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నాను. ఈజీగా తమ్నెయిల్ ఎలా చేయాలో చెప్పండి. ప్లేస్టోర్లో తమ్నెయిల్ మేకర్ అని చెప్పి సెర్చ్ చేయి, దాన్ని ఇన్స్టాల్ చేసుకో యాప్ని. నీకు నచ్చిన టెంప్లెట్ని క్లిక్ చేసి ఎడిటింగ్ చేసుకో, చాలా ఈజీగా ఉంటుంది. మనకు వాటర్ మార్క్ అయితే ఉంటుంది దాని మీద, అది తీసేయాలంటే దాని మీద క్లిక్ చేయి. వాచ్ వీడియో మీద క్లిక్ చేస్తే యాడ్ ప్లే అవుతుంది. నెక్స్ట్ ఆ వాటర్ మార్క్ అయితే నీకు రిమూవ్ అయిపోద్ది. అంతేనే, చాలా సింపుల్. థ్యాంక్ యూ అండి. ఏమండి, కొత్త యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పండి ప్లీజ్. ఏంటి ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? ఏంటి ఇలా కాల్ చేసావు? అండి, ఏంటి ఎలా నడుస్తుంది యూట్యూబ్ ఛానల్? పూర్తిగా చెప్పనిస్తారా? ఓకే ఓకే, చెప్పు. యూట్యూబ్ ఛానల్ ఏమో కానీ ఇప్పుడు వీడియో రికార్డ్ చేసాము. డబ్బింగ్ ఎలా చెప్పాలండి? ఇంట్లో మైక్ ఉంది కదా, చెప్పు మరి. మైక్ ఉంది కానీ ఎందులో చెప్పాలో తెలియదండి. నీ దగ్గర ల్యాప్టాప్ ఉంది కదా, దానికి మైక్ కనెక్ట్ చేసి ప్రీమియర్ ప్రో ఓపెన్ చేయి. మిగతా ప్రాసెస్ మొత్తం నేను ఒక వీడియో చేశాను, ప్రీమియర్ ప్రోలో ఎలా డబ్బింగ్ చెప్పాలి మొత్తం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది దాంట్లో ఉంటుంది. ఆ వీడియో లింక్ అనేది కింద బాటంలో ఇచ్చాను, దాన్ని ఓపెన్ చేస్తే నీకు వీడియో ఓపెన్ అవుతుంది. మొత్తం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడు, నీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది అందులో ఉంటుంది. ఎప్పుడు చూసినా అంతే, ఫోన్లో ఏం చెప్పరు, వీడియో చూసుకోమని అంటారు. సరేలే, ఉంటా, బాయ్. సో గైస్, వెంటనే వెళ్ళి చూసేయండి. లేక ఇంటికి వచ్చారు, కాసేపన్నా రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఊకే ల్యాప్టాప్ ముందర పెట్టుకొని చూస్తారు. ఉండే నెక్స్ట్ మన షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయాలి March 10కి, అందుకే ఎడిటింగ్ చేస్తున్నా. మీరు వచ్చి 2 days కూడా కాలే, అప్పుడే వెళ్ళిపోతున్నారా? ఇంకో 2 days ఉండొచ్చు కదా. చాలా వర్క్స్ ఉన్నాయి, ఈసారి వచ్చినప్పుడు 10 days ఉండాలి. సరేలే కానీ నీకు షార్ట్స్ రికార్డ్ చేసి పంపించాలంటే వాట్సాప్లో 2 GB వరకే లిమిట్ ఉంది. ఇంకా దేంట్లో పంపించగలుగుతామా? చాలా సింపులే. క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్లో టాఫీ షేర్ అని సెర్చ్ చేయి. ఏదైతే సెండ్ చేయాలనుకుంటున్నావో ఆ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అయిన తర్వాత లింక్ షేర్ చేసుకో, సరిపోద్ది. ఆ లింక్ క్లిక్ చేసి ఫైల్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్లిమిటెడా అండి? అన్లిమిటెడే. ఏమండి, మీరు వచ్చేటప్పుడు ఎలాగో గిఫ్ట్ తేలేదు కదా, పోయేటప్పుడైనా గిఫ్ట్ ఇవ్వచ్చు కదా. ఫ్లిప్కార్ట్లో ఒకసారి కార్డులో పెట్టాను, ఆర్డర్ పెట్టండి ప్లీజ్. నువ్వు మారు. తెలిసిందే కదా, ఆర్డర్ పెట్టండి. మీ బట్టలు మీరే సర్దుకోండి. అస్సలు మారు.